హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. అదే టమాటో రైస్ అండి. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. మామూలుగా ఒక్కొక్కసారి మనకు కర్రీస్ అనేది బోరు కొడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ విధంగా మనం టమాటో రైస్ చేసుకున్నామంటే అంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఆల్రెడీ బియ్యంని కడిగి పెట్టేశానండి. చూడండి, ఈ సైజ్ గ్లాస్తో ఒక 2 గ్లాసుల బియ్యాన్ని, ఇది నార్మల్ రైసే అండి, రోజు అన్నం వండుకునే రైసే, ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టి పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఒక 5 పెద్ద టమాటోల్ని కొద్దిగా ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఒక స్టారు, అలాగే ఒక 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. మరీ మసాలా ఘాటు ఎక్కువ లేకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ముక్కల్ని, అవి కూడా వేసేసుకోవాలి. టమాటో ముక్కలే మరీ చిన్నగా కట్ చేయకుండా చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటో రైస్లో మనకు అక్కడక్కడ కనిపిస్తే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకున్నామంటే మనకు మంచి వాసనతో టమాటో రైస్ అనేది బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మగ్గిపోయింది. ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసేసుకొని, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను కూడా వేసేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. మరి మసాలా ఘాటేం ఎక్కువ లేకుండా మనం కొద్దిగా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మగ్గింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా అండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది. ఆల్రెడీ బియ్యం బాగా నానాయి కాబట్టి ఇప్పుడు ఆ నీళ్లు వేసేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఆ బియ్యాన్ని నీళ్లు వంపేసేసుకొని ఈ ఎసురులో వేసేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు అదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి, కానీ మార్నింగ్ మనం హడావిడిగా ఉంటాం కాబట్టి కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా పొడిగా వచ్చేసింది. ఆ టమాటో ముక్కలు కూడా చూడండి, టమాటో రైస్లో మనకు మరీ టమాటోలు మ్యాష్ అవ్వకుండా ఈ విధంగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే మనకు రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, అన్నం కూడా పొడిగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి, లేదు 1 గ్లాస్ బాస్మతి రైస్ 1 గ్లాస్ మామూలు బియ్యం కూడా వేసి వండుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి మనకు ఏం కర్రీస్ చేయాలో తోచదండి. అలాగే లంచ్ బాక్స్ కూడా చాలా క్విక్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారండి. ఇప్పుడు పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు ఏదైనా కర్రీతో కూడా తినచ్చండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్కి అయితే చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.